తను వెళ్ళిపోయింది. ఇంకా వచ్చేసేయండి మధ్యలో మన ఏమంటారు అర్జున ఆర్య శ్రీవ అని ఇంకొక అమ్మాయి ఉంది. వాళ్ళు ఎందుకు చూపించారో కూడా అర్థం కాలేదు. అలా ఎడిటింగ్లోనే వాళ్ళ ముగ్గురిది కూడా తీసేస్తే అయిపోతుండే. ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చింది, నువ్వు డాన్స్ చేయు అని చెప్పారు. డాన్స్ చేసింది, నువ్వు చేసింది డ్యాన్సా అని అడిగారు. సో రిజెక్ట్ చేసేసి ఏదో ఎంటర్టైన్ చేయమని చెప్పారు, తను చేశాడు. తనని రిజెక్ట్ చేశారు. నాకు ఏమనిపించింది అంటే ఓకే రిజెక్ట్ చేశారు, కాకపోతే ఆ ముగ్గురిది కూడా వీళ్ళ చూపించినట్టు 1 నిమిషమో 2 నిమిషాల్లో చూపిస్తే బాగుండు అనిపించింది. వాళ్ళు అక్కడ నుండి 2 రౌండ్లు 3 రౌండ్లు దాటుకొని కొన్ని వందల మందిని దాటుకొని వాళ్ళు ఈ స్టేజ్ దాకా వచ్చినప్పుడు 1-2 మినిట్స్ వాళ్ళని చూపిస్తే అరే వీళ్ళు టాస్క్ ఇచ్చారు కదా, ఓకే మేబీ అది అందులో ఏ మిస్టేక్ ఉందో అందుకనే రిజెక్ట్ చేశారు అన్న ఫీలింగ్ అని అంతే కలుగుతుండే. ఆ ముగ్గురిని 1 నిమిషంలో ముగ్గురిని చూపించారు కదా, రిజెక్ట్ చేసారు. సో నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ రాజా అండి. ఈ రన్నింగ్ రాజా గురించి చెప్పాలి. ఏంటి అని అంటే రన్నింగ్ రాజా యాక్చువల్గా అక్కడ లోపల అంటే ఆయన ఈరోజు వీడియో పెట్టాడు. నిన్న ఏం పెట్టాడు అని అంటే మిగతా ముగ్గురు నా గురించి బ్యాడ్గా చెప్తున్నారు అని చెప్పేసి మన ముగ్గురు పెద్ద రివ్యూవర్స్ గురించే చెప్పాడు అన్నట్టు. అక్కడ జరిగింది ఒకటి, మన రివ్యూవర్స్ గురించి తెలిసిందే కదా, వీళ్ళు కూడా ఎక్కువ మంది వ్యూస్ చూడాలి ఎక్కువ రావాలి అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తా ఉంటారు. అంటే చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. సో చెప్తారు. సో వాళ్ళ గురించి అని చెప్పేసి వీడియో రిలీజ్ చేశాడనమాట. ఆయన ఇన్ని రోజుల వరకు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఆయన ఇన్ని రోజుల వరకు వీడియో పెట్టలేదు. తప్పుగా చెప్తే ఎవరైనా ఓకే కోపం వస్తుంది. ఏంటి అని అంటే యాక్చువల్గా రన్నింగ్ రాజా అనేది ఎంట్రీ ఇచ్చాక తనను ఇంట్రో అడిగారట. ఇంట్రో అడిగితే సో నేను ఇలా కష్టపడి వచ్చాను, ఫ్యామిలీ నుండి నేను వ్యవసాయం నేను పోషించుకుంటున్నాను, సో నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, నేను రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తాను. ఇది ఏది మనకి నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు జస్ట్ ఎపిసోడ్లో అని అంటే రన్నింగ్ రాజా వచ్చాడు, డైరెక్ట్గా నా పేరు రన్నింగ్ రాజా అని చెప్పాడు. మీరు రన్నింగ్ రాజా అన్న పేరు రాజా పేరు ఎందుకు వచ్చిందని చెప్పేసి అడిగితే నేను రన్నింగ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తాను అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు చేసుకుంటూ మాట్లాడాను అంటే ఓకే అని చెప్పేసి మాట్లాడతారు. అక్కడ ఏం చేశారు అని అంటే మేము మీకు ఒక టాస్క్ ఇస్తున్నాము, ఆ టాస్క్ని చేయండి అని ఆ ఒక్క డైలాగ్ అనేది ఇవ్వలేదండి. అక్కడ మరి వీళ్ళు కావాలని ఎడిటింగ్ చేశారా, అది ఎడిటింగ్లో మిస్టేక్ ఏందో తెలియదు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా టాస్క్ ఇచ్చారంట. అది మీరు చేయాలి అని అంటే ఆయన ఏం చేశాడు అని అంటే మేకప్ వేసుకుంటూ శ్రీముఖి గారిని పాపాయమ్మ పని మనిషి అది ఇది అనుకుంటూ చేశాడు. అక్కడ మనకి ఆ ఎపిసోడ్లో వాళ్ళు అదంతా ఏది ఇవ్వలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం చూసే మాకు కూడా అనిపించింది, అరే వచ్చాడు డైరెక్ట్గా 2 సెకండ్లు మాట్లాడాడు, మేకప్ ఇట్లా వేసుకుంటున్నాడు, శ్రీముఖిని అట్లా అన్నాడు, అందుకని చెప్పేసి మేబీ రిజెక్ట్ చేశారేమో, శ్రీముఖిని పని మంచి అన్నాడు కదా, సో పాపాయమ్మ నా పని మంచి అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. ఇంకా చిన్నగా ఎంటర్టైన్మెంట్ లాగా చేశాక సో అక్కడికి టాస్క్ అనేది అయిపోయింది. ఆ ఒక్క టాస్క్ మీరు ఇది చెయ్యండి మేము ఇస్తున్నాము అని ఒక్క డైలాగ్ చెప్తే బాగుండు అనిపించింది. ఆ చిన్న ఒక్కటి మిస్టేక్ అవడం వల్ల ఆ రన్నింగ్ రాజా అనే పర్సన్ ఎంతగా బ్లేమ్ అయ్యాడు కదా అని అంటే అంతగా బ్లేమ్ అయిపోయాడు. సో ఈ రివ్యూవర్స్ కూడా అండి టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చింది కంపల్సరీ చెయ్యాల్సిందే. వాళ్ళు అక్కడ యాక్టింగ్ శ్రీముఖిని పని మనిషి అంటాడా, అట్లెట్లా అంటాడు, అది ఇది అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా చెప్పేస్తున్నారు. జనాలు ఏంటి అని అంటే ఒక మనం షో చూడకపోయినా కానీ కొంతమందికి మనది అలవాటు అయిందనంటే వాళ్ళు ఎటువంటి వీడియో పెట్టినా మనం చూస్తూ ఉంటాము. సో అక్కడ బ్లేమ్ అయిపోతున్నాడు ఆ రన్నింగ్ రాజా అనే పర్సన్. అరే అక్కడ ఇచ్చింది ఆయనకు తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు శ్రీముఖికి కోపం వచ్చింది, తనని కన్విన్స్ చేయాలి, నేను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవాలటట్టు చేయాలి అని చెప్పేసి చెప్పాడన్నమాట. బిందు మాధవి చెప్తారు. సో నా చిటి తల్లి నా బంగారు తల్లి అనుకుంటూ తను మీది కూడా పోలేదు, ఇక్కడ తను ఉంటే తను ఇక్కడ ఉండేసి ఇట్లా మనం అంటాం కదా చిటికల్లాగా వేసేసాడు అనమాట. సో చిన్న తల్లి చెల్లి అనుకుంటూ మాట్లాడితే నువ్వు నా దగ్గరకు వస్తే చెంప పరుగుతి టచ్ చేస్తాడు. టచ్ ఎందుకు చేస్తాడు చెప్పు? టచ్ చేస్తే అక్కడ షోలో ఊరుకుంటారా? వచ్చి వెంటనే వచ్చేసి వితౌట్ పర్మిషన్ తను టచ్ చేయగలుగుతాడా? అంత పెద్ద పర్సన్ ఓకే మేబీ అంత దగ్గరికి రాగానే అనాల్సిన అవసరం లేదు, తను దూరమే ఉన్నాడు చైర్కి.
అది నచ్చలేదు. చెంప పలుగుద్ది అని చెప్పేసి సీరియస్ అయ్యేసి అక్కడ వాటిని అన్ని బారేసి ఆ షోలో నుండి వెళ్ళిపోయారనమాట. సో అది నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ముగ్గురు ఏంటంటే రిజెక్ట్ చేసేసారు, రెడ్ ఇచ్చేసారు అని చెప్పేసి ఇచ్చేసారు. మా చెల్లె ఇట్లా హోప్స్ పెట్టుకున్నది అని చెప్పేసి ఏడ్చుకుంటూ చెప్తే ఓకే ఓకే నువ్వు ఆ రీల్స్ చేసుకుంటూ బతుకు అని చెప్పేసి ఎంత నెగ్లెక్ట్గా మాట్లాడాడు కదా అంటే నవదీప్ అంత నెగ్లెక్ట్గా మాట్లాడాడు. సో ఒక పర్సన్ని తక్కువ చేసి ఎప్పుడూ చూడకూడదు, అదే చెప్తున్నాడు అందులో మనకి ఉప్పల వాళ్ళు. నువ్వు ఒక పర్సన్ని తక్కువ చేసి చూసావు, నీ కర్మ అనేది వదిలిపెట్టకుండా ఉండదు అన్నట్టుగా మాట్లాడాడు అన్నట్టు. మన వీళ్ళు కూడా ఏంటి అని అంటే కొందరు చెంప అనే బదులు చెప్పు దెబ్బ పడుతుంది అని చెప్పేసి చెప్పారన్నట్టు. సో తమ్ముళ్ళు కూడా అదే పెట్టారు. కొంతమంది అని అంటే పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది పాజిటివ్ కంటే ఎక్కువగా నెగిటివ్గా రిసీవ్గా చేసుకుంటారు. సో ఏంటి అని అంటే తన లైఫ్ అనేది దెబ్బతింటుంది, ఏదన్నా వచ్చే ఛాన్సెస్ కూడా రాకుండా పోతాయి. ఏదో ఒక యాంకర్ పైన ఒక అమ్మాయి పైన, యాంకర్ అని కాదు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ఇలా చేయబోయాడా అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చేసి తనకు వచ్చి నేను ఒకటి వీడియో రిలీజ్ చేసి చాలా బాగా అనిపించింది, చాలా బాగా మాట్లాడాడు ఆ వీడియోలో. తనది ఎన్ని రోజులైతే కనిపించలేదు కానీ నేను ఈ ముగ్గురు వీడియోస్ సీని 65 మహీధర్ అండ్ మన ఇంకొక టెక్ ఛానల్ ఉంటుంది కదా, సో ఆయన రిలీజ్ చేసినప్పుడు మనం చెప్పడంలో తప్పు లేదు. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్. ఈ మిథిలేష్ని ఎందుకు సెలెక్ట్ చేశారో అనేది అయితే అర్థం అవ్వలేదంతో పోయింది. హగ్గులు ఇచ్చుకున్నది చేసింది శ్రీముఖి. ఓకే ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాడు. ఇంట్రొడక్షన్ ఏంటంటే నేను మోడల్ చేస్తాను. సో ఈయన పెద్ద స్టడీలో టాపర్ అంట. సో స్టేట్ 5 వచ్చాడంట, 99% వచ్చిందంట. ఇంటర్న్షిప్లో తనకి జాబ్ వచ్చిందంట. కానీ తనకి యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి దాన్ని వద్దనుకొని బయటకు వచ్చేసాడట. తర్వాత తన జిమ్ బాడీ అనేది చూపిస్తాడు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వాలి అని అంటే జిమ్ బాడీ ఉండాలి, పుషప్స్ చేయాలి. పుషప్స్ చేసిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. నేనే పుషప్స్ చేస్తా అని చెప్పేసి పుషప్స్ చేశాడు. అక్కడ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఒకటి ఇచ్చారు. ఏంటనంటే శ్రీముఖి సంచాలకురాలు, తను నిన్ను రిజెక్ట్ అంటే నా గేమ్లో నువ్వు ఓడిపోయావు అని చెప్పేసి చెప్పింది. దాన్ని ఎలా నువ్వు కన్సిడర్ చేసుకుంటావు అన్నట్టుగా అంటే ఆ మాట్లాడే విధానం కూడా తను కోపంగా మాట్లాడలేడంతో సాఫ్ట్గా మాట్లాడాడు అన్నట్టు. అక్కడ లాస్ట్కు మళ్ళీ శ్రీముఖి కూడా అంటది, ఇంత సాఫ్ట్గా చెప్తారా నేను నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పేసి అన్నట్టుగా కూడా మాట్లాడింది. సో ఇక ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. 8 మెంబర్స్ తిన ఒక పర్సన్. తినను ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. కండలు ఉన్నాయని సెలెక్ట్ చేశారా, తనే పుషప్ చేస్తా అన్నాడు అందుకు సెలెక్ట్ చేశారా. ఇచ్చిన టాస్కులలో కూడా ఝాన్సీ అనే అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి రెడ్ అయితే ఈయన ఫేస్ కూడా ఇన్నోసెంట్ ఉంది. నువ్వు సంచలకురాల్ని తీసేయాలి. సో తను కూడా సాఫ్ట్గానే ఉన్నాడు. తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఎందుకని లేదు. అది ఎందుకు చేశారో అర్థమైతే కాలేదు. మిథిలేష్ ఒక్కడైతే ఇప్పటికే సెలెక్ట్ అయిపోయాడు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా షోకి వెళ్ళాలి అని అంటే జిమ్ బాడీ ఉండాలి, పుషప్స్ చేయాలి, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. మళ్ళీ మనము సీజన్ 2 ఎపిసోడ్ 2 రివ్యూ తోటి కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.